అందరికీ ప్రభువు పేరిట షాలోం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి దేవా, ఈరోజు మేమంతా నీ సన్నిధిలో కూడి ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. మాకు జీవం ఇచ్చినందుకు, మమ్మల్ని ఈ స్థలానికి సురక్షితంగా తీసుకువచ్చినందుకు నీ నామాన్ని స్తుతిస్తున్నాము. ప్రభువా, ఈరోజు మేము నీ వాక్యాన్ని వినబోతున్నాము. నీ వాక్యము మా హృదయాలలో పనిచేయనట్లు మాకు సహాయం చేయి. నీ ఆత్మ మా మధ్య పనిచేయనట్లు ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా బైబిల్లోని కొన్ని వాక్యాలను ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8:32 మీరు సత్యాన్ని తెలుసుకొందురు, సత్యమే మిమ్మల్ని విముక్తులనుగా చేయును. సామెతలు 12:22 అబద్ధపు పెదవులు యెహోవాకు హేయమైనవి, సత్యముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. సత్యం కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది, కానీ అది మనల్ని స్వేచ్ఛగా చేస్తుంది. ఒక వ్యక్తి తన ఆరోగ్య సమస్యను దాచిపెడితే సరైన చికిత్స పొందలేడు, కానీ నిజంగా ఏం సమస్య ఉందో చెప్పినప్పుడు డాక్టర్ సరైన మందిస్తాడు. సత్యం అనేది సమస్యకు పరిష్కారం చూపిస్తుంది, అబద్ధం అనేది సమస్యను పెంచుతుంది. ఒక తాళం సరైన తాళం చెవితోనే తెరుచుకుంటుంది. అలాగే మన జీవిత సమస్యలు సత్యంతోనే పరిష్కారం అవుతాయి. ఒక ఉద్యోగి చిన్న తప్పు చేసినప్పుడు దాన్ని దాచిపెడతాడు. మొదట అది చిన్న విషయం అనిపిస్తుంది, కానీ తర్వాత అది పెద్ద సమస్యగా మారుతుంది. సత్యం చెప్పడం సమస్యను త్వరగా పరిష్కరిస్తుంది. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మన జీవితంలో చాలా విషయాలు మనం కోల్పోవచ్చు. డబ్బు పోవచ్చు, ఆరోగ్యం కొన్నిసార్లు తగ్గిపోవచ్చు, మనకు దగ్గరైన వస్తువులు కూడా పోవచ్చు. కానీ ఒక విషయం మనం ఎప్పుడూ కోల్పోవద్దు, అది మన నిజాయితీ. ఎందుకంటే నిజాయితీ ఉన్న మనిషి పడిపోయినా మళ్ళీ తిరిగి నిలబడగలడు. అందుకే యేసు ప్రభువారు ఇలా చెప్పారు, మీరు సత్యాన్ని తెలుసుకొందురు, సత్యమే మిమ్మల్ని విముక్తులుగా చేయును. హృదయపూర్వకంగా సత్యం చెప్పాడు దేవుని సమక్షంలో నిలుస్తాడు. కాబట్టి మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. మన మాటల్లో సత్యం ఉండాలి, మన పనుల్లో నిజాయితీ ఉండాలి, మన హృదయంలో దేవుని భయం ఉండాలి. అప్పుడు మన జీవితం కేవలం మంచి జీవితం కాదు, ఇతరులకు మార్గం చూపించే జీవితం అవుతుంది. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల పరలోక తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని వినే అవకాశం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నీ వాక్యంలో చెప్పినట్లుగా సత్యం మనల్ని విముక్తులుగా చేస్తుందని మేము తెలుసుకున్నాము. ప్రభా, మా జీవితాలు ఎప్పుడు సత్యాన్ని ఎంచుకునే ధైర్యాన్ని మాకు ఇవ్వు. మా మాటల్లో, మా ఆలోచనలో, మా పనుల్లో నిజాయితీ ఉండేలా మమ్మల్ని నడిపించు ప్రభా. అబద్ధం మరియు భయాల నుండి మమ్మల్ని దూరంగా ఉంచి సత్యం మరియు నీతులు నడిచే జీవితాన్ని మాకు ప్రసాదించు. మా జీవితాలు ఇతరులకు కూడా మంచి ఉదాహరణగా ఉండేలా చేయు. మా ద్వారా నీ ప్రేమ, నీ సత్యం ఇతరులకు తెలియజేయబడేలా ఆశీర్వదించు. నీ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని నీ కృపతో, నీ శాంతితో నింపు. ఈరోజు నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని నీ కృపతో, నీ శాంతితో నింపుము. ఈ ప్రార్థన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ఈ సత్యవాక్యము మీకు దీవెనకరంగా ఉందనుకుంటే మా AI సంజీవ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మర్చిపోకండి. సెలవు.